తిరుమలలో ఫిబ్రవరి 4న జరిగే రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. మినీ బ్రహ్మోత్సవాలుగా పిలువబడే రథసప్తమికి నాడు 7 వాహనాల్లో మలయప్ప స్వామి మాడవీధుల్లో విహరిస్తారు. సుమారు 2.5 లక్షల మంది భక్తులు స్వామివారి వాహన సేవలు వీక్షించడానికి తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు మాడవీధుల్లో ఉంటారు. దీనికోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ తిరుమల నుంచి అందిస్తారు. యొక్క విశిష్టమైన దినాల్లో రథసప్తమి కూడా ఒకటి. సూర్య జయంతి నాడు రథసప్తమిగా ఇక్కడ నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రతి 7 వాహనాలు ఏదైతే సూర్యునికి సంబంధించిన 7 వాహనాల మీద 7 గుర్రాలు పూంచిన రథం మీద సూర్యుడు పయనిస్తాడనే ఒక నమ్మకం. అందులో భాగంగానే రథసప్తమి నాడు 7 వాహనాల మీద మలయప్ప స్వామి తిరుమలలోని మాడవీధుల్లో విహరిస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద తీసుకుంటే ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గత వైకుంఠ ఏకాదశి ముందు రోజు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను ముందుగానే ఘటన తర్వాత అలర్ట్ అయిన అటు పాలక మండలితో పాటు అధికారులు ఈరోజు ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహించి రథసప్తమి నాడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ విధంగా బందోబస్తు నిర్వహించాలా అన్న అంశం మీద ఒక రివ్యూ కూడా నిర్వహించారు. దాని తర్వాత మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ ఏదైతే రథసప్తమి సందర్భంగా సుమారు 2 నుంచి 2.5 లక్షల మంది భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొనే అవకాశం ఉన్నందువల్ల ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మనం ప్రస్తుతం తిరుమలలోని ఆలయ సమీపంలోని మాడవీధుల్లో ఉన్నాము. ఆ మాడవీధుల్లో పూర్తి స్థాయిలో ఏదైతే ఏర్పాట్లను మనం ఇక్కడ చూడవచ్చు. ఇటు ఏదైతే చలువు పందిళ్ళు వేశారు, వేసవి ఎండవేయడం ఫలితంగా భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇటు 4 మాడవీధుల్లోనూ ఏదైతే వాహన సేవ వాహన సేవ వీక్షించడానికి గ్యాలరీలో చేరుకునే భక్తుల కోసం మొత్తం మాడవీధులన్నీ ఇటు చలువ పందిళ్ళుగా ఏర్పాటు చేశారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే వాహన సేవలు రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసినట్లు అధికారులు చెప్తున్నారు. సుమారు 8.5 లక్షల పైగా లడ్డూలు బఫర్ స్టాక్ కూడా ఉంచుకున్నామని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా వాహన సేవల సందర్భంగా పూర్తి స్థాయిలో ఇటు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను కూడా రద్దు చేశారు. అదేవిధంగా ఏదైతే స్వామివారి విఐపి బ్రేక్ దర్శనాల్లో కేవలం 4వ తేదీ ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. మిగతా అన్ని బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన పరిస్థితి. ఏదైతే ఈ మినీ బ్రహ్మోత్సవాలుగా పిలువబడే ఈ బ్రహ్మోత్సవాల్లో 7 వాహనాల్లో స్వామివారు రథసప్తమి నాడు విహరిస్తారు. ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనము, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనము, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంతు వాహనము, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం పుష్కరంలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఇందుకోసం చక్రస్నానం సందర్భంగా భక్తులు పుష్కరంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేసి వారి ద్వారా ఏదైనా పుష్కరంలో మునిగిపోయే అవకాశం ఉంటే వారిని రక్షించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనము, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనము, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనము, చంద్రప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఉభయ దేవరులతో కలిసి మాడవీధుల్లో విహరిస్తారు. మొత్తం మీద ఈ మినీ బ్రహ్మోత్సవంగా పిలువబడే రథసప్తమి సందర్భంగా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తారు. ఇందుకోసం ఇటు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీతో పాటు అటు పోలీసులు కలిసి 2,500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతోపాటు గ్యాలరీలో ఉన్న భక్తులకు ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూ వస్తే ఇటు బయటికి వెళ్ళడానికి ఎమర్జెన్సీ గేట్లను కూడా మనం చూడవచ్చు. ఇటు మాడవీధుల్లో పాటు గ్యాలరీలో కూడా ఎమర్జెన్సీ గేట్లను ఏర్పాటు చేసి వారికి బయటికి పంపించే విధంగా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకోసం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 2 నుంచి 2.5 లక్షల మంది భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొనే అవకాశం ఉన్నందువల్ల వారందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు మాడవీధు గ్యాలరీలో ఉన్న వారికి అన్న ప్రసాదంతో పాటు ఏదైతే నిరంతరము నీళ్లు, మజ్జిగతో పాటు కాఫీ, టీలు అందించడానికి కూడా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. దీంతోపాటు ఆ రోజు కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. స్లాటెడ్ దర్శనం ఉన్నవారు సమయానికి ఖచ్చితంగా వీధుల్లో ఏదైతే ఆలయానికి చేరుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే మినీ బ్రహ్మోత్సవంగా పిలువబడే ఈ రథసప్తమి సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఇటు టీటీడీ
పాలక మండలితో పాటు అధికారులు మాడ విధులను పలుమార్లు తనిఖీలు చేశారు. తిరుపతి ఎస్పీతో పాటు సివిఎండిఎస్ఓతో పాటు ఇతర అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గత అనుభవాలను దృష్టి పెట్టుకొని వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట వ్యవహారం ఇక భవిష్యత్తులో జరగకుండా పూర్తిగా పటిష్టమైన ప్లానింగ్తో ముందుకు వెళ్ళడానికి చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు వీరితో సమీక్షలు నిర్వహిస్తుంది. అంటే 2.5 లక్షల మంది ఒకేసారి భక్తులు వస్తే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్నందువల్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలా అన్న అంశం మీద కూడా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తుంది. అడిషనల్ డీజీ స్థాయి అధికారి ఆ రోజు తిరుమలకి చేరుకొని పరిస్థితిని సమీక్షించనున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అటు ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో టికెట్ల ఇష్యూ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత ప్రయాగరాజ్లో జరిగిన తొక్కిసలాట ఇష్యూతో ఏదైతే ఇటు మత సంబంధమైన కార్యక్రమాల్లోనే పెద్ద ఎత్తున ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో తిరుమలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కఠినంగా ఇటు భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇటు టీటీడీ పాలక మండలితో పాటు టీటీడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఆ రోజు ఏదైతే రథసప్తమి నాడు పూర్తి స్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా తన బలగాలను మోహరింపు చేయడానికి సిద్ధంగా ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల మాడ వీధుల నుంచి.